హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇండియన్ గ్యాస్‌ని మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సో, మనం మొబైల్ ఫోన్ ద్వారా మనం బుక్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి పైన కనిపిస్తున్న విధంగా మనం బుక్ చేసుకోవచ్చు. వాటిలో బెస్ట్ 3 వేస్‌లో మనం ఏ విధంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫస్ట్ వేలో చూద్దాం. ఫస్ట్ వేలో మనకి ఐవీఆర్ఎస్ నంబర్ ఒకటి ఉంటుంది. సో, ఆ నంబర్‌కి మనం ఫోన్ చేయాలి. అయితే ఈ ఫోన్ నంబర్ అనేది కంపల్సరీగా మన గ్యాస్ బుక్‌తో లింక్ అయ్యి ఉండాలి. రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో, రిజిస్టర్ అవ్వకపోతే మాత్రం మనం ఫోన్ చేసినా సరే ఫోన్ కలవదు. సో, ఫోన్ నంబర్ ఫస్ట్ రిజిస్టర్ అయ్యి ఉన్న తర్వాత సో, ఆ పైన కనిపిస్తున్న నంబర్‌కి ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత మీ యొక్క కన్జ్యూమర్ నంబర్‌ని అడుగుతుంది. ఒకసారి వెరిఫై చేయండి కన్జ్యూమర్ నంబర్ ఇచ్చి. తర్వాత ప్రెస్ 1 చేయమంటుంది రీఫిల్ బుకింగ్ కోసం. సో, ప్రెస్ 1 చేయండి. తర్వాత ఆటోమేటిక్‌గా మీ రీఫిల్ బుక్ అయినట్టు కన్ఫర్మేషన్ కోడ్ మీకు చెప్తుంది. ఒకవేళ కన్ఫర్మేషన్ కోడ్ చెప్పినట్టయితే గనక మీ రీఫిల్ బుక్ అయినట్టే. రీఫిల్ బుక్ అయిన తర్వాత వితిన్ 2 మినిట్స్‌లో 3 మినిట్స్‌లో మనకి రీఫిల్ బుక్ అయిందని ఒక మెసేజ్ వస్తుంది. అలా మెసేజ్ వచ్చినట్టయితే మీకు రీఫిల్ బుక్ అయినట్టే. సెకండ్ వేలో చూద్దాం ఏ విధంగా బుక్ చేసుకోవచ్చో. సెకండ్ వే కూడా ఐవీఆర్ఎస్ ఫోన్ నంబర్‌తోనే మనం చేయొచ్చు. కాకపోతే లాస్ట్ మనం ఫోన్ ద్వారా చేసాం కదా! ఇప్పుడు మనం మెసేజ్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఆ నంబర్‌కి ఐవీఆర్ఎస్ నంబర్‌కి రీఫిల్ అని క్యాపిటల్ లెటర్స్‌లో మనం మెసేజ్ చేయాలి. మెసేజ్ చేస్తే మనకు కన్ఫర్మ్ అయినట్టు మెసేజ్ గనుక వచ్చినట్టయితే మనకి రీఫిల్ బుక్ అయినట్టు. ఒకవేళ మెసేజ్ రానట్టయితే మనకి రీఫిల్ బుక్ అయినట్టు. సో, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. సో, ఒకవేళ ఈ 2 ప్రాసెస్‌లు అవ్వనట్టయితే థర్డ్ వేలో మనం బుక్ చేసుకోవచ్చు. అదెలా అంటే ఇండియన్ ఆయిల్ 1 అనే ఒక ప్లే స్టోర్‌లో యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యాప్‌ని ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో, ఫస్ట్ మిమ్మల్ని లాగిన్ అవ్వమని చెప్తుంది. లాగిన్ దగ్గర పైన ఫోన్ నంబరు, కిందన మీ మెయిల్ ఐడీ ఇచ్చి ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి, కిందన మీ పేరు అడుగుతుంది. మీ పేరిచ్చి నెక్స్ట్ ఇలాగా ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కిందన పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోమని చెప్తుంది. పాస్వర్డ్ కిందన 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ ఆప్షన్స్ అన్నిటిని మ్యాచ్ చేస్తూ పాస్వర్డ్ ఇవ్వాలి. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి పాస్వర్డ్. ఇలా పాస్వర్డ్ ఇచ్చి మీరు క్రియేట్ పాస్వర్డ్ అని చెప్పి కింద ప్రెస్ చేయండి. సో, మీరు బయోమెట్రిక్ లాగిన్ కూడా ఆప్షన్ ఉంది. మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. దాని తర్వాత లాగిన్ చేసుకోమని చెప్తుంది. సో, మీరు మొబైల్ ద్వారా లేదా ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ రీఫిల్ ఆర్డర్ ఉంది కదా! ఆ రీఫిల్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ రీఫిల్ ఆర్డర్ ఓపెన్ అయినట్టయితే మీరు చేసిన మొబైల్ నంబర్‌తో మీ గ్యాస్‌కి లింక్ అయ్యలేదు. కంపల్సరీగా మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయ్యి ఉన్న నంబర్‌తోని మాత్రమే లాగిన్ అవ్వండి. ఒకవేళ లింక్ అయ్యి లేకపోతే మాత్రం మీరు రీఫిల్‌ని బుక్ చేయలేరు. హిస్టరీ కూడా చెక్ చేయలేరు. సో, ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకున్నట్టయితే మీరు మొబైల్ నంబర్‌ని లింక్ చేసుకొని ఈకేవైసీ చేసినట్టయితే మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి, మీ కన్జ్యూమర్ నంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఈకేవైసీ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబరు గ్యాస్ బుక్‌తో లింక్ అయ్యి ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు రీఫిల్‌ని బుక్ చేసుకోగలరు. ఒకవేళ లింక్ కానట్టయితే మీరు బుక్ చేసుకోలేరు. ఇంకోటి వాట్సాప్ ద్వారా కూడా మనం రీఫిల్‌ని బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మనం మెసేజ్ పెట్టి రీఫిల్‌ని బుక్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వేలో చూద్దాం. అక్కడ పైన కనిపిస్తున్న నంబర్‌కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ హాయ్ చేయండి ఆ నంబర్‌కి. పైన కనిపిస్తున్న నంబర్‌కి టెక్స్ట్ హాయ్ చేయండి. హాయ్ చేసిన తర్వాత మీకు రిప్లై వచ్చినట్టయితే తర్వాత బుక్ అని ప్రెస్ చేయండి. బుక్ అని చేయండి. తర్వాత క్యాపిటల్ లెటర్స్‌లో రీఫిల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. తర్వాత మన యొక్క బుకింగ్ డీటెయిల్స్‌ని వెరిఫై చేసుకోవాలి. కస్టమర్ ఐడీ ఇచ్చి మన బుకింగ్ డీటెయిల్స్‌ని వెరిఫై చేసుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనకి బుకింగ్ రిఫరెన్స్ నంబర్ కనుక వచ్చినట్టయితే ఈ విధంగా మనకి ఇండియన్ గ్యాస్ బుక్ అవుతుంది. సో, ఇదొక ఆప్షన్ ఉంది. ఈ 4 ఆప్షన్స్‌లో మనం గ్యాస్‌ని బుక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడితో వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.